ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నందూస్ వరల్డ్ స్కామ్ మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ కేసు లుకౌట్ నోటీస్ కింద జారీ చేశారని అంటున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ కిందే ఉంది అని చెప్తున్నారు. అసలు లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, ఏ విషయాల్లో దీన్ని జారీ చేస్తారు అంటే సార్? జనరల్ గా మామూలుగా అయితే లుకౌట్ నోటీస్ అంటే ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో వీరు దోషులుగా తేలిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, ఏ కేసులోనైనా. అదే చేయాలని చూస్తే వీళ్ళు మధుకరు, రమానందన్ వీళ్ళిద్దరూనేమో యూకే సిటిజన్షిప్ ఉంది, వీళ్ళేమో లండన్లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళని తీసుకురావాలి అంటే యూకే సిటిజన్స్ కాబట్టి వాళ్ళను మన పోలీసులు పోదాం అనే దానికి లేదు. ఎందుకంటే ఆ దేశం చట్టాలు వాళ్ళకి అనువర్తిస్తాయి. సో ఆ దేశ చట్టాల ప్రకారమే మనము కూడా, ఆ పోలీసులు కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇతని తండ్రి రామ్మోహన్ రావు పేరుని కూడా FA1గా వాళ్ళ నాన్న పెట్టారు. వాళ్ళ నాన్న ఇల్లీగల్గా వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు డెస్టినీ కన్సల్టెంటీ పేరు మీద కంపెనీలు పెట్టారు, 2-3 కంపెనీలు ఏదో పెట్టారు. ఆ యూకేలో అకౌంట్స్ ఉన్నాయి, ఇండియాలో వాళ్ళ నాన్న పేరు మీద ఇంకా కొందరి పేరు మీద కూడా అకౌంట్స్ పెట్టి కొన్ని డబ్బులు ఎవరైతే ఫ్రాడ్ చేసి డబ్బులు ఈ స్పాన్సర్షిప్ కోసం, COS కోసం వీళ్ళు ఏమైతే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం డబ్బులు మీకు ఇప్పిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీరు ఇక్కడికి వచ్చేస్తే లండన్ అంతా మీదే, మీకు నెలకి 4 లక్షల నుంచి 5 లక్షల జీతం వస్తుంది, హాయిగా ఫస్ట్ క్లాస్ మాలాగా బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఊదరు కొట్టి అందరినీ మభ్యపెట్టి మారేడుకాయ చేసి దాదాపు 400 నుంచి 500 మంది నుంచి డబ్బులు రాజేశారు. కొందరు డబ్బులేమో ఇక్కడ వాళ్ళ నాన్న అకౌంటు, ఇంకా వాళ్ళ బంధువుల అకౌంట్ల పేరు మీద డ్రా చేసుకున్నారు. ఆ డబ్బులు డ్రా చేసుకొని వేరే మార్గాల ద్వారా వాళ్ళు డబ్బులు కూడా తీసుకోపోయినారు యూకేకి. సో వీళ్ళని ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ రావు అకౌంట్ కూడా సీజ్ చేశారు, ఆ అమౌంట్లు సీజ్ చేశారు, స్టాల్ చేశారు. సో ఇవన్నీ సేకరించారు. ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి మోసపోయినారో వాళ్ళు కొందరు వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ తర్వాత ఏం జరగాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. సో అరెస్ట్ చేయలేరుగా, ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళు లండన్ నుంచి తీసుకురావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఈ మధుకరు, రమానందన్ పేరు మీద వాళ్ళు ఒక లుకౌట్ నోటీస్ ఇస్తారు. లుకౌట్ నోటీస్ ఇచ్చి వీళ్ళు CBI ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి ఇంటర్పోల్ని అలర్ట్ చేస్తారు. ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ పోలీస్ అని ఉంటుంది. అన్ని దేశాల్లో కూడా వాళ్లకు అనుబంధ సంస్థలు ఉంటాయి. మన దగ్గర CID ఉన్నట్టు అక్కడ ఇంటర్పోల్, వీళ్ళు ఇంటర్పోల్కి రాస్తే ఇంటర్పోల్ వాళ్ళు ఈ లుకౌట్ నోటీస్ని ఫలానా వాళ్ళకి చెప్పి ఆ దేశం చట్ట ప్రకారం మన దేశానికి వాళ్ళని అప్పచెప్పాల్సి ఉంటుంది. అదంతా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ లుకౌట్ నోటీస్ ఇస్తే పొరపాటున వాళ్ళు యూకే పాస్పోర్ట్ ఉండి ప్రవేశిస్తే కూడా ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని డీటైన్ చేసి ఇండియాలో మన పోలీసులకి అప్పచెప్తారు. అందువల్లే లుకౌట్ నోటీస్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళని ఇంకోటి చేస్తారు, ఏమిటంటే వీళ్ళని అక్కడ కూడా అరెస్ట్ చేయడానికి ఇంటర్పోల్ ద్వారా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని అవకాశాలు వెతుకుతారు. దొరికితే అక్కడి నుంచి కూడా ఇంటర్పోల్ సహాయంతో వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్ దశ ఇంకేమి, వాళ్ళు అరెస్ట్ అయితే అరెస్ట్ ఛార్జ్షీట్ వేస్తారు. అంటే సార్ వాళ్ళు యూకే నుంచి ఇండియా వచ్చారనుకున్నా అరెస్ట్ చేస్తారా? చేస్తారు, 100% అరెస్ట్ చేస్తారు, దాంట్లో సందేహమే లేదు. అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా ఇక్కడ ఉంటే దాన్ని సీజ్ చేస్తారు. వాళ్ళ అకౌంట్లు ఏమన్నా ఉంటే ఇప్పటికే స్టాల్ చేసేదానికి చెప్పింటారు. పొరపాటున ఇక్కడ వాళ్ళ అకౌంట్లు ఏదైనా తెలిసినవి ఉంటే వాళ్ళు ఇంట్రాగేషన్లో చెప్తే అవి కూడా సీజ్ చేసి పెడతారు. తర్వాత కోర్టు ద్వారా ఆ అమౌంట్ని ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వ్యవహారం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావట్లేదు అంటే సార్, ఇంత తతంగం జరుగుతున్న వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు యూకే వదిలిపెట్టి ఇండియాకి రావట్లేదు అని అంటే, ఎందుకంటే వాళ్ళు యూకే సిటిజన్స్, వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అక్కడ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. ఆ దేశ చట్టాలు
ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉండిందంటే మనం రాసి క్యాన్సిల్ చేయించవచ్చు. సో మన ఇండియన్ పాస్పోర్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఐఎఫ్ఐ ఆఫీసర్కు రాసేస్తారు, అయ్యా మన పాస్పోర్ట్ ఆఫీస్కి రాసి ఇది క్యాన్సిల్ చేయండి మీ పాస్పోర్టుని. అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఆ దేశంలో తలదాచుకుంటూ ఉంటే కూడా మనోళ్ళు ఆ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తే ఈజ్ నాట్ నో మోర్ వ్యాలిడ్. వితౌట్ పాస్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాడిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారు ఇండియాకి. సో అది వాళ్ళు చేయలేరు ఇవాళ, ఎందుకంటే వాళ్ళది పాస్పోర్ట్ యూకే పాస్పోర్ట్, దే ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ యూకే. కాబట్టి ఆ దేశ చట్టాల ప్రకారం మనం నడవడుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్పోల్ వాళ్ళకి చెప్పారు, చూస్తాం మనం ఏదైనా. ఇంటర్పోల్ని అలర్ట్ చేశారు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, అదేవిధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. చూద్దాం, వాళ్ళని ఇండియాకు ప్రవేశిస్తే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ గానే ఉందా, అంటే ఇంకా వాళ్ళకి ఏం లేదు, చేశారు వాళ్ళ ఏంటి? చట్టాల ప్రకారం సపోర్ట్ ఏమి లేదు. అదే, వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. నేను ఆ పని చేసినా అక్కడ పోయి కూర్చుంటే ఆ దేశ చట్టాలే వర్తిస్తాయి, ఓకే. మన దేశం చట్టాలు. ఇప్పుడు ఇదే కన్నా వీడు ఆ యునైటెడ్ అరబ్స్ లో ఉండి ఇట్లాంటి నేరం చేశారంటే పబ్లిక్ గా ఉరి తీయండి అంటారు వాళ్ళు. వాళ్ళు ఆ దేశ సిటిజన్షిప్ ఉంటే మన దేశ చట్టాలు వర్తించవు. మన దేశం వాళ్ళని కూడా చాలా మంది అరబ్ కంట్రీస్ లో ఉరి తీసిన సందర్భాలు ఉన్నాయి. ఊరికి చెప్తే మొన్న ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళని ఉరిని తీసేయించండి, యావజ్జీవ కారాగార శిక్ష చేయించండి అని బ్రతిమలాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశం యొక్క చట్టాలు అనుగుణంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. ఆ దేశంలో మీరు తప్పు చేస్తే ఆ చట్టము మీకు వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ దేశంలో ఉండి ఈ దేశంలో తప్పు చేసినారు కాబట్టి ఈ దేశంలో మీరు తప్పు చేసినా ఆ దేశం చట్టాలే అనువర్తిస్తాయి. ఈ దేశానికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశం చట్టాలే మీకు అనువర్తిస్తాయి. ఇంకేస్ వాళ్ళు యూకే నుంచి ఇండియా వస్తే మాత్రం ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేస్తారు, అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.